ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువపై చంపేశాం అని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల మత పెద్దలు ఎంతో ఆనందపడ్డారు. తమ పగ తీరినందుకు సంతోషించారు. కానీ వారి సంతోషం 2 రోజులు కూడా నిలవలేదు. మరణించిన 3వ రోజునే ఆయన సమాధి నుండి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ వార్త వినగానే ఆయనను చంపిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వెంటనే ఆయన సమాధి వద్దకు వెళ్లారు. ఎంతో భద్రంగా గొలుసులతో బంధించిన బలమైన సైనికుల కాపలా పెట్టినా కూడా ఈ సమాధి తెరవబడింది. ఆయన తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. మేము హోలీ ల్యాండ్ టూర్కి జనవరి 12, 2026 తేదీన మరో గ్రూప్ వచ్చాం. మేము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి అంటే గార్డెన్ టూర్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఒక గాడి కనబడుతుంది కదా. ఈ గాడిలో ఏముందంటే ఆ రాయిని ఈ గాడిలోనే దొల్లించేవాళ్ళు. అలాగే ఈ గోడలు కూడా అప్పట్లో హుక్స్ ఉండేవి. అంటే ఇలా రాయి మూసేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు సీల్ వేసినట్టుగా మన బైబిల్లో చదువుతాం. అది మొత్తం ఇది కొండ అందులో పొలవబడిన సమాధి. చూస్తే మన లోపల ఈ సమాధిలో మనకు కనబడుతుంది. ఈ ఖాళీ సమాధిని చూడగానే ఆయనపై పగబట్టి ఈర్ష్యతో, అసూయతో ఆయనను చంపిన వారంతా భయపడ్డారు. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన నిజమైన దేవుని కుమారుడే అని వారికి అర్థమయ్యింది. కానీ వారి మనస్సులు అప్పుడు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఈ వార్త బయటకు తెలిసిందంటే ప్రజలు తమని ద్వేషిస్తారు, అసహించుకుంటారు. కాబట్టి ఎలాగైనా ఈ వార్తను ఎవరికీ తెలియనీయకూడదు అని మరో కుట్ర పన్నారు. జరిగిన ఈ సంఘటనను కళ్ళారా చూసిన సైనికులకు చాలా డబ్బు ఇచ్చి, మేము నిద్రిస్తుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని మీరు చెప్పండి అని వారితో గట్టిగా చెప్పి, యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజున మృత్యుంజయుడే తిరిగి లేచిన సంఘటనను ఎవరికీ తెలియనీయలేదు. కానీ ఆ వార్త యెరూషలేము ప్రజలందరికీ ఆ రోజునే తెలిసిపోయింది. ఆ వార్త అందరికీ వ్యాపించిపోయింది. ఆ రోజు జరిగిన ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, బైబిలే చెప్తుంది. ఆయన 3వ రోజున తిరిగి లేచారని ఇప్పుడైతే ప్రపంచమంతా తెలుసుకుంది. ఇది దేవుని శక్తి, దేవుని విజయం. ఈ విషయం గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుండి 15 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేమతనిని సమ్మతపరిచి మీకేమియు తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారి ఖాళీ సమాధి. ఈ సమాధి ఆ రోజు బలమైన రాయితో మూసివేయబడింది. రోమా సైనికులు చాలా భద్రంగా ఇక్కడ కాపలా కాస్తూ ఉన్నారు. ఈ సమాధిలో ఉన్నవాడు సామాన్యమైన వ్యక్తి కాదు. సాక్షాత్తు దేవుని కుమారుడిగా తనకు తానే పరిచయం చేసుకున్నాడు. ఆయన దేవుడే అని బైబిల్ చెప్తుంది. ఆయన శరీరాన్ని భద్రపరిచిన ఈ సమాధి 3వ రోజు ఖాళీ సమాధి అయ్యింది. ఇది కేవలం కథ కాదు, గొప్ప చరిత్ర. ప్రపంచ చరిత్రను మార్చిన గొప్ప అద్భుతమైన సంఘటన. ఈ సంఘటనను నమ్మిన వారంతా పరలోక రాజ్య వారసులవుతారు. ఆ రోజు జరిగిన ఈ సంఘటన మన మరణం తర్వాత మనకు మరో జీవితం ఉందని నిరూపించిన గొప్ప సాక్ష్యం. యెరూషలేములో ఉన్న ఈ సమాధిని చూడండి. దీనిని గార్డెన్ టూమ్ అంటారు. ఎందుకంటే బైబిల్ నందు ఆయనను సమాధి చేసిన ప్రదేశం ఒక తోట అని వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనములో ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను అని బైబిల్ నందు వ్రాయబడి ఉన్నట్లుగానే ఇప్పుడు ఈ సమాధి కూడా ఒక తోటలోనే ఉంది. ఈ చుట్టూ చూడండి, ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు ఇక్కడ ఉన్నాయో. ఇదే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి అని చాలామంది నమ్ముతారు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారి సమాధి అని మరో ప్రదేశాన్ని కూడా చూపిస్తున్నారు. ఇదే ప్రభువారి సమాధి. ఇదంతా చూస్తే కొండతో తొలిచినట్టుగా, ఇలా కొట్టినట్టుగా కనిపిస్తుంది. ఇదిగో లోపల అక్కడ ఆయన్ని పడుకోబెట్టిన, ఆయన దేహాన్ని పడుకోబెట్టిన ప్రదేశం అది.
ఇది అరిమతీయ యోసేపు తన కోసం తొలిపించుకున్న ఆ ధనవంతుడైన అరిమతీయ యోసేపు తొలిపించుకున్న సమాధి. మనం చెప్పుకున్నట్లుగానే ఇదంతా గార్డెన్గా కనబడుతూ ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ సమాధిని చూడడానికి వచ్చే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ధన్యవాదాలు. దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ సమాధి యేసుక్రీస్తు ప్రభువారి సమాధే అని మీరు నమ్ముతున్నారా లేదా? కామెంట్లో తెలియచేయండి. ఈ సమాధి ఒక కొండ రాయిలో త్రవ్వబడింది. ఆ కాలంలో రాజులు, ధనవంతులు మాత్రమే ఇలాంటి సమాధులు కలిగి ఉండేవారు. ఈ సమాధి ముందు ఒక పెద్ద రాయి పెట్టబడింది. సైనికులతో గట్టి కాపలా కూడా పెట్టబడింది. ఎందుకంటే ఎవ్వరూ ఈ సమాధి లోపలికి రాకూడదు. కానీ ఆ రాయి ప్రక్కకు ఎలా తొలగించబడింది? ఆ రాయిని మానవులు తొలగించలేదు, సాక్షాత్తు దేవుని దూతలే తొలగించారు అని బైబిలే చెప్తుంది. మరణాన్ని జయించిన ఏకైక సంఘటన ఇదే. ఇది యాదృచ్ఛికం కాదు, దేవుని ప్రణాళిక. ఆయనను ప్రేమించినవారు, ఆరాధించినవారు ఆయన మరణించాడని ఆయన కోసం ఆ రోజు ఎంతో ఏడుస్తూ ఉన్నారు. కానీ ఇంతలోనే ఆయన మరణాన్ని జయించాడని, తిరిగి లేచాడని శుభవార్త వారికి తెలిసింది. రక్షకుడు చనిపోయాడని అనుకున్న ప్రపంచం 3వ రోజు ఆయన లేచాడు అనే వార్త తెలియగానే షాక్ అయింది. ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయారు. మానవ దేహంతో ఉండవలసిన సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది. ఈ ప్రదేశం కనుగొనబడే వరకు మనం నేను వెళ్ళాం కదా చర్చిలో, అదే సమాధి అని నమ్మారు. అయితే 1867లో బ్రిటిష్ జనరల్ చార్లెస్ గోర్డన్ అనే వ్యక్తి ఇది కనుగొనబడిన తర్వాత అతను ఇదే గార్డెన్ టూమ్, ఇదే యేసుప్రభువారి సమాధి అని నమ్మాడు. కాబట్టి అప్పటి నుంచి అనేక మంది ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభువారి సమాధి అని వస్తున్నారు. ఎందుకు అని అంటే 67 ఎందుకు ఈ ప్రదేశాన్ని యేసుప్రభువారి సమాధి అని నమ్మాల్సి వస్తుందంటే, బైబిల్లో ఏ విధంగా వర్ణించబడిందో అదే వర్ణన ప్రకారం ఇక్కడ గార్డెన్ కనబడుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ తోట కనబడుతుంది. అలాగే ఇక్కడ ఆ సమాధి కూడా అదే విధంగా ఉంది. దాని ఎదురుగుండా మనం అక్కడ చెప్పుకోవడానికి సమయం ఇవ్వలేదు కాబట్టి మనం ముందుకు వచ్చాం. అక్కడ ఈ రాయి, ఒక రాయిని దొర్లించిన గుర్తులు కూడా కనబడతాయి, ఒక గాడి కూడా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఒక గాడి కనబడుతుంది కదా. ఈ గాడిలో ఏముందంటే ఆ రాయిని ఈ గాడిలోనే దొర్లించేవాళ్ళు. అలాగే అక్కడ ఒక హుక్కు ఉన్నట్టు, ఇనప హుక్కు ఉన్నట్టుగా, అంటే ఇట్లా ఆ రాయిని పెట్టిన తర్వాత వాళ్ళు లాక్ చేసినట్లుగా, అంటే గొలుసులేసి బంధించినట్లుగా గుర్తులు కనబడుతున్నాయి. దాన్ని బట్టి ఇక్కడ ఇదే యేసుక్రీస్తు ప్రభువు సమాధి అని, తన కోసం తొలిపించుకున్న ధనవంతుడైన అరిమతీయ యోసేపు తొలిపించుకున్న సమాధి ఇదే అని నమ్మడానికి ఈ ఆధారాలు కనబడుతుంది. ఇంతకుముందు మనం అక్కడ చూసాం, స్కల్ ఆకారంలో ఉన్న, పుర్రె ఆకారంలో ఉన్న కొండను అక్కడ మనం చూసాం. ఈ ఆధారాలన్నీ ఇక్కడే లభించడాన్ని బట్టి ఇది యేసు ప్రభువారి సమాధి అని అప్పటి వారు నమ్మారు. కానీ కొంతమంది నిన్న మనం వెళ్ళిన హోలీ సెపల్చర్ చర్చిలో అక్కడ సిలువేయబడిన ప్రదేశాన్ని సమాధి అని నమ్ముతున్నారు. అది ఇది అని కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. కానీ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ అనేది నిజం. యేసు ప్రభువారు చనిపోవడం నిజం, ఆయన తిరిగి లేవడం నిజం, ఆయన పరలోకం వెళ్ళడం నిజం. ఇదంతా బైబిల్ చెప్తుంది, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ రోజుల్లో యేసు ప్రభువారిని తిరిగి లేచినప్పుడు సైనికులు ఉన్నారు. అప్పుడు పిలాత్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏమన్నారంటే, ఆయన ప్రధాన యాజకులు ఏమన్నారంటే, ఆయన తిరిగి లేవపోయినా ఆయన దేహాన్ని శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని నమ్మిస్తారు. కాబట్టి మీరేం చేయాలంటే, కొంతమంది పోలీస్ వ్యవస్థని మాకు పంపించమంటే పోలీసులు వచ్చి ఇక్కడ కాపలా కాసినట్టు మన బైబిల్లో చదువుతాం. అయితే ఆ సైనికులు కూడా చూశారు, పెద్ద కాంతి రావడం, ఇక్కడ రాయి దొర్లించబడడం అనేది వాళ్ళు చూశారు. వాళ్ళు మూర్చొచ్చి పడిపోయారని మనం బైబిల్లో చదువుతాం. ఆ తర్వాత ప్రధాన యాజకులు ఇక్కడికి వచ్చి ఏం చెప్పారంటే, అక్కడున్న ఈ పోలీస్ వ్యవస్థలు అంటే అప్పుడు రోమన్ సైనికుల్ని, ఇక్కడ జరిగింది మీరు ఎవరికి చెప్పొద్దు అని వాళ్ళకి బహుద్రవ్యం ఇచ్చారని చెప్పేసి ఆ మాటలు ఇప్పటికీ యూదుల్లో చెప్పుకుంటున్నారని కూడా మన బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోలు పెట్టాను నేను. ఒకటి ఫుల్ వీడియో, ఇంకోటి ఏమో అప్పుడు ఏం జరిగింది అనేది క్లుప్తంగా 10 మినిట్స్ వీడియో పెట్టాను. అందులో కూడా మీ పూర్తి వివరాలు ఒకవేళ మర్చిపోతే మీరు అప్పుడు చూడొచ్చు. అయితే ఈ ఆధారాలన్నీ బట్టి, అంటే యూదుల్లో ఈ ఉన్న యేసు ప్రభువారు తిరిగి లేచాడు అనే దాన్ని బట్టి, ఎందుకంటే ఆయన అందరికీ కనబడలేదు, కొంతమంది మతకి కనబడాడు. వాళ్ళు ఆ దేవుడిని లేచాడు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అనే దాని నిజాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేసినట్లు కూడా మన బైబిల్లో చదువుతాం. ఆ అన్నిటి బైబిల్లో రాయబడిన ప్రతి వర్ణన ఇక్కడ కరెక్ట్గా సూట్ అయింది. కాబట్టి ఇదే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి అని ఇప్పటికీ అనేక మంది నమ్ముతారు. ఆ రోజే మరణం ఓడిపోయింది. ప్రభువు మరణం ముళ్ళు విరిచారు, జీవం గెలిచింది. ఈ సమాధి ఖాళీగా ఉంది. కానీ మన హృదయం మాత్రం ఖాళీగా ఉండకూడదు. మన హృదయం
యేసుక్రీస్తు ప్రభువారితో మాత్రమే నిండి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. 2026 మే నెలలో ఉన్న టూర్లో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలన్నింటినీ స్వయంగా చూడాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించడం కోసం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.